వరుడి ప్రతాపంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ వేడిమి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. కొన్ని రోజులుగా 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఇంటి నుండి బయటకు రావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ప్రతిరోజు కూడా 40 నుంచి 43 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. ఈరోజు కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎండకు భయపడి ఎవరూ బయటికి రాలేని పరిస్థితులు అయితే కనిపించడం జరుగుతున్నది. ఇక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తుంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, అలాగే మరో పక్కన చూసినట్లయితే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గత 3 రోజులుగా వర్షాలు అడపదడప చిన్న చినుకులతోటి వాతావరణం చల్లబడి మబ్బులతో పాటు చిరుజల్లులతో వర్షం కురవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరుగుతున్నది. ఈరోజు చూసినట్లయితే ఉదయం నుంచే కూడా ఎండ తీవ్రత మట్టికి అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. దీంతో ఎండకు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితులు ఉన్నారు. ఎవరు కూడా ఇంకా ఇక్కడ చూసినట్లయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వృద్ధులు చిన్నారులు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఎండకి తీవ్రతకు వాళ్ళెవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు అయితే ఉండటం జరుగుతున్నది. ఎండ తీవ్రత అయితే చాలా అత్యధికంగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే కూడా ఎండ తీవ్రత బాగా పెరిగింది. దీంతో ఈ ఎండ తీవ్రత కారణంగా ఎవరైనా ఎక్కడికైనా రావాలన్నా సరే ఎక్కడెక్కడక్కడ కూడా నీడ ఎక్కడ దొరుకుతుందో చెట్ల నీడ నించుని నిలబడి అక్కడ సెదతీరి తర్వాత వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రమే వీళ్ళు బయటికి వస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే ఎక్కడైనా చలివేంద్రాలు కానీ లేకపోతే చల్లని పానీయాలు కానీ ఎక్కడ లభిస్తాయో అక్కడ ఆగిపోయి వాటిని సేవించి తర్వాత సెదతీరిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత కారణంగా పలువురు అస్వస్థ గురి కావడం కూడా జరుగుతున్నది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతూ జరుగుతుంది. దీన్ని వ్యాసతీర్థం ఎవరు బయటికి రాలేని పరిస్థితులు ఉంటున్నాయి. వ్యాపారాలు ఏమీ లేకుండా ఇబ్బందులు పడటం జరుగుతున్నది. ఎండకి ఎవరు కూడా బయట వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో దాంతో కొన్ని వాహనాలు అయితే ఆటో కార్మికులు వాహనాలు అయితే ఖాళీగా వెళుతున్న దృశ్యాలు అయితే కనిపించడం జరుగుతుంది. దీంతో ప్రజలైతే రాజమండ్రిలోని ఈ ఎండల తీవ్రత అత్యధికంగా ఉండటంతో ప్రజలైతే అల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. దీని మీద చూసినట్లయితే ఈ వేసవి తీవ్రత కారణంగానే బాగా అత్యధికంగా ఉంటే ఇప్పుడే ఈ రకంగా ఉన్నట్లయితే రేపు రోహిణీ కార్తీ అంటే మే 23 దగ్గర నుంచి 3వ వారంలో వచ్చే ఈ రోహిణీ కార్తీ ఆటలను బట్టి చూసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే తలుచుకునే భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV.